ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఒక మాస్టర్ ప్లాన్తో ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆక్షన్లో కూడా వాళ్ళకైతే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. ప్లాన్ ఏ కావచ్చు, ప్లాన్ బి కావచ్చు, ప్లాన్ సి కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళకైతే మాస్టర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లాన్ ఏలో ఎటువంటి ప్లేయర్స్ ఉన్నారు, ప్లాన్ బిలో ఎటువంటి ప్లేయర్స్ ఉన్నారు, ప్లాన్ సిలో ఎటువంటి ప్లేయర్స్ ఉన్నారు అనేది ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ వాళ్ళు ఎంత బడ్జెట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు వాళ్ళని బై చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావాలన్నా మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మోస్ట్ వాల్యుబుల్ కంటెంట్ అయితే మిస్ అయిపోతున్నట్లే. అండ్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావచ్చు, ఇంకా ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా అందరూ అడిగినట్లే మనం ప్లాన్ సితో అయితే మొదలు పెడతాం ఈ వీడియోని అయితే. అండ్ ప్లాన్ సిలో చూసుకున్నట్లయితే మనకైతే గుమాన్ సింగ్ కావచ్చు అండ్ గగన్ గౌడ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టయితే యూపీ యోధాస్లో పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయలేదని చెప్పొచ్చు. కాకపోతే సీజన్ లాస్ట్లో మనకైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ నుండి అయితే రాబట్టారు యూపీ యోధాస్ టీం అయితే. బట్ ఏంటంటే ఈ సీజన్లో వాళ్ళని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ తెలుగు టైటన్స్ అయితే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెడుతున్నట్లయితే మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ మెయిన్గా చూసుకున్నట్టయితే గుమాన్ సింగ్ని అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్లాన్ సీన్లో అయితే. అండ్ గగన్ గౌడని కూడా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు కనుక తెలుగు టైటన్స్కి వస్తే రైడర్ ల్యాకింగ్ అనేది చాలా వరకు అయితే ఫుల్ఫిల్ అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరొక్కరిని టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గగన్ గౌడ కావచ్చు, గుమాన్ సింగ్ కావచ్చు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మనకైతే లోకల్ టోర్నమెంట్స్లో. అండ్ గుమాన్ సింగ్ బడ్జెట్ చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఒక 50 నుండి 60 lakhs లోపు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. 1 crore అయితే వెళ్ళే అవకాశాలు అయితే లేవు, ఎందుకంటే ఫామ్ అనేది డిప్ అయింది కాబట్టి. అండ్ మనకైతే 50 నుండి 60 lakhs లోపు అయితే దొరికేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ గగన్ గౌడకి అయితే ఇక కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి. అండ్ గగన్ గౌడకి కూడా మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ 80 నుండి ఇంకా 90 lakhs లోపు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఇద్దరిలో ఎవరిని కొనుగోలు చేస్తుంది తెలుగు టైటన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకైతే గుమాన్ సింగ్ లాంటి ప్లేయర్ని తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక ప్లాన్ బి ప్రకారం చూసుకున్నట్లయితే నితిన్ ధన్కర్, మోహిత్ గోయత్ అయితే ఉన్నారు. అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది, నితిన్ ధన్కర్ని ఇంకా మోహిత్ గోయత్ లాంటి ప్లేయర్స్ మీద కూడా వాళ్ళు అయితే ఫోకస్ పెడుతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ నితిన్ ధన్కర్ వస్తే రైడింగ్ లైకింగ్ అనేది మనకైతే ఫుల్ఫిల్ అయితే అవుతుంది. అండ్ మోహిత్ గోయత్ కూడా మనకైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు కాబట్టి మన తెలుగు టైటన్స్కి అయితే సెట్ అవుతాడు. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే నితిన్ ధన్కర్కి అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈ ప్లేయర్ మీద అయితే బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మోహిత్ గోయత్ కూడా మనకైతే బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇద్దరికి కూడా చూసుకున్నట్లయితే మోహిత్ గోయత్కి అయితే కొంచెం తక్కువ బడ్జెట్లోనే దొరికేస్తాడు, ఒక 50 lakhs లోపు. అండ్ ఇక్కడ నితిన్ ధన్కర్ అయితే ఎక్కువ బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, 80 lakhs ప్లస్ అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ 1 crore కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆ లోకల్ టోర్నమెంట్లో కూడా మనకైతే ఫుల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ మీద బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళిద్దరు కనుక వస్తే మన తెలుగు టైటన్స్లో రైడింగ్ లైనప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్లాన్ బి ప్రకారం చూసుకున్నట్లయితే మనకి నితిన్ ధన్కర్ ఇంకా మోహిత్ గోయత్ లాంటి ప్లేయర్స్ అయితే తెలుగు టైటన్స్ దృష్టిలో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరూ వస్తే కనుక తెలుగు టైటన్స్కి అయితే రైడింగ్ లైనప్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇద్దరు యంగ్స్టార్స్ ఇంకా తెలుగు టైటన్స్కి అయితే ఫ్యూచర్కి ఉపయోగపడతారనేది నా ఒపీనియన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నితిన్ ధన్కర్ మనం చూసుకున్నట్లయితే యావరేజ్ పాయింట్సే మనకైతే 9 points అయితే ఉన్నాయి యావరేజ్ మ్యాచ్ అయితే. అండ్ మోహిత్ గోయత్కి అయితే 7 points అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ రైడర్గా, సెకండ్ రైడర్గా చాలా బాగా పనికొస్తారు మన తెలుగు టైటన్స్కి అయితే. ప్రస్తుతం వీళ్ళ మీద అయితే ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ప్లాన్ బి ప్రకారం. అండ్ వీళ్ళైతే తక్కువ బడ్జెట్కి వచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారు నితిన్ ధన్కర్ని తీసుకుంటే బెటరా, లేకపోతే మోహిత్ గోయత్ని తీసుకుంటే బెటరా, లేకపోతే ఇద్దరిని కలిపి ఒకసారి తీసుకుంటే బెటరా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం
అండ్ నితిన్ ధనకర్ని ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ ఎసెంట్ అవుతాడు కాబట్టి, మన తెలుగు టైటన్స్కి బాగా ఉపయోగపడతాడు కాబట్టి నితిన్ ధనకర్ని అయితే ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఈ ప్లేయర్ మీద అయితే ఖచ్చితంగా 1 crore బడ్జెట్ అయితే పెట్టాలి. మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇకపోతే ప్లాన్ ఏ ప్రకారం చూసుకున్నట్లయితే మనకైతే అర్జున్ దేశ్వాల్, భరత్ ఓడా అయితే కనిపిస్తున్నారు. అండ్ లాస్ట్ వీడియోస్లోనే నేను చెప్పాను, అర్జున్ దేశ్వాల్ని ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తుంది. అండ్ ఈ ప్లేయర్ మీద తీసుకునే అవకాశాలు అయితే బజ్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మార్కెట్లో కావచ్చు, ఆర్టికల్స్లో కావచ్చు, అండ్ మనకైతే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటంటే తెలుగు టైటన్స్లోకి మనకైతే అర్జున్ దేశ్వాల్ రాబోతున్నాడు, భరత్ ఓడాకి జోడీగా అనమాట. అండ్ భరత్ ఓడాని కూడా ఆక్షన్లోకి వదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ కూడా మనకైతే లోకల్ టోర్నమెంట్స్లో కొంచెం అయితే తగ్గింది, కొంచెం డిప్ అయింది. అండ్ విజయ్ మాలిక్ లాంటి స్టార్ ప్లేయర్స్ని కూడా రిలీజ్ చేయడానికి అయితే తెలుగు టైటన్స్ చూస్తున్నట్లయితే ఎక్కువ బజ్ అయితే అనిపిస్తుంది. అండ్ భరత్ ఓడాని మరొకసారి బైబ్యాక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ విజయ్ మాలిక్ని కూడా థర్డ్ రైడర్గా ఖచ్చితంగా బైబ్యాక్ అయితే చేస్తారు. అండ్ ఈ ప్లాన్ ఏలో చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ మీద మనకైతే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లయితే మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ అర్జున్ దేశ్వాల్ వస్తే కనుక రైట్ రైడర్ అయితే ల్యాకింగ్ అయితే తెలుగు టైటన్స్కి అయితే ఉండదు, ఒక మెయిన్ రైడర్ అయితే తెలుగు టైటన్స్ దొరికేసినట్టే. ఇక చూసుకున్నట్టయితే భరత్ ఓడా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భరత్ ఓడా ఈజ్ ఏ స్టార్ ప్లేయర్ ఫ్రమ్ తెలుగు టైటన్స్ అని చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్లో మనకైతే లెఫ్ట్ రైడర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అండ్ టాప్ రైడర్స్లో ఒకటిగా నిలిచాడు భరత్ ఓడా. బట్ ఇలాంటి సినారియోలో మనం చూసుకున్నట్టయితే భరత్ ఓడాకి మనకైతే అర్జున్ దేశ్వాల్ తోడవుతే కనుక తెలుగు టైటన్స్ రైడింగ్ లైనప్లో వెనక్కి తిరిగి చూడక్కర్లేదనమాట. ఖచ్చితంగా మనకైతే వీళ్ళిద్దరిని టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ బడ్జెట్ అనేది ఎక్కువగా పెట్టాలి. అండ్ భరత్ ఓడా బడ్జెట్ అనేది కొంచెం డిప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ తగ్గింది కాబట్టి మనకు ఒక 70 lakhs అండ్ 80 lakhs లోపు దొరికేసే అవకాశాలు అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాగే. బట్ ఏంటంటే ఇక్కడ మనకి అర్జున్ దేశ్వాల్ బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. అర్జున్ దేశ్వాల్ బడ్జెట్ కూడా కొంచెం 80 నుండి 95 లోపు దొరికితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎందుకంటే అర్జున్ దేశ్వాల్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం డిప్ అయిందని చెప్పాలి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే, ఎందుకంటే కొంచెం ప్రెజర్లో ఆడడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది. బట్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ అయితే ఎక్కువగా ఫోకస్ పడుతుంది కాబట్టి బడ్జెట్ పెట్టడానికి కూడా వెనకాడద్దు మన తెలుగు టైటన్స్ అయితే. ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ని, భరత్ ఓడాని మన తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళిద్దరు జోడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని జోడీస్ చెప్తాను, అందులో ఏ జోడీ బాగుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఏ జోడీని చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. మొదటి జోడీ చూసుకున్నట్లయితే గుమాన్ సింగ్, ఇంకా మనకైతే గగన్ గౌడ. సెకండ్ జోడీ చూసుకున్నట్లయితే మనకైతే నితిన్ ధనకర్, మోహిత్ గోయల్. థర్డ్ జోడీ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్, భరత్ ఓడా. ఇంకా ఫోర్త్ జోడీ చూసుకున్నట్లయితే భరత్ ఓడా, గగన్ గౌడ. ఫిఫ్త్ జోడీ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్, గుమాన్ సింగ్. సిక్స్త్ జోడీ చూసుకున్నట్లయితే మనకి నితిన్ ధనకర్, ఇంకా భరత్ ఓడా లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. ఇందులో ఏ జోడీ బాగుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఏ జోడీని చూడాలనుకుంటున్నారో తెలుగు టైటన్స్ టీంలో అనేది మీరు పర్సనల్గా అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి, నేనైతే తెలుసుకుంటాను. అండ్ ఇది మన తెలుగు టైటన్స్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేది. డిఫెన్స్లో కూడా మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లయితే నాకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సునీల్ లాంటి ప్లేయర్స్ని కూడా తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకైతే ఎక్కువగా బజ్ అయితే అనిపిస్తుంది. బట్ ఏంటంటే బడ్జెట్ అయితే సరిపోదు. ఒకవేళ టార్గెట్ చేస్తే ఎంత బడ్జెట్కి టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఆ ప్లేయర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డిఫెన్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. నేనైతే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ డిఫెన్స్ అని కామెంట్ సెక్షన్లో తెలపండి, నేనైతే వీడియో అయితే రూపంలో మీకు అయితే అందిస్తాను. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇకపోతే చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ అయితే మాస్టర్ ప్లాన్తో రాబోతుంది కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేస్తుంది అనేది నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. అండ్ లీక్స్ ప్రకారం కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ తెలుగు టైటన్స్ ఆప్షన్లో ఎటువంటి ప్లేయర్స్ని కొనాలో కింద కామెంట్ సెక్షన్లో మీరైతే తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మరొక ఇంట్రెస్ట్ వీడియోతో తర్వాత కలుద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావచ్చు, ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు పొందాలి అంటే, వాల్యుబుల్ కంటెంట్ పొందాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను డైలీ మీ ముందుకైతే వచ్చేస్తాను.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా లైక్ చేసినట్టయితే ఈ వీడియో కొంతమందికి బూస్ట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్లో ప్రో కబడ్డీ సీజన్ 13 సంబంధించిన వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం.